వైసీపీ డీఎస్సీపై చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం స్పందించడం లేదన్నారు ఆ పార్టీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర. పరీక్షల నిర్వహణలో సీక్రసీ ఎక్కడ మెయింటైన్ చేశారని ప్రశ్నించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంక్ ఎలా వచ్చిందన్నారు. డీఎస్సీ అక్రమాలు అన్ని స్పోర్ట్స్ కోటాలనే ఉన్నాయన్నారు. ఇక సెలక్షన్స్ అయిపోయాక జీవోలో ఎందుకు మార్పులు చేశారని, అక్రమాలు జరగలేదని ఎలా చెప్తారని నిలదీశారు. గత 74 రోజులుగా 10 కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అటు విద్యార్థి సంఘాలే కానివ్వండి, యువత కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, నిరుద్యోగులు ఇట్లా అందరూ అనేక దఫాలుగా వీళ్లతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కూడా మద్దతుగా నిలబడి ఈ రాష్ట్రంలో చేసినటువంటిది దాదాపు 10 కార్యక్రమాలు నిన్నటితో. మొదట మా యొక్క ప్రక్రియ ఎప్పుడు కూడా అంచెలంచెలుగా ఏదైతే ప్రభుత్వానికి ఒకటి ఉద్యమ రూపంలోనే కానీ, నిరసన రూపంలోనే కానీ, ర్యాలీల రూపంలోనే కానీ, వినతి పత్రాల రూపంలోనే కానీ ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. అసలు ఎందుకు ఈ విషయం మీద ఇట్లా జరిగింది అనేది చాలా స్పష్టంగా మా ప్రశ్నలన్నీ కూడా ప్రతి ఒక్క సందర్భంలో కూడా వివరించడం జరిగింది. ఎక్కడైనా వాళ్ళ దగ్గర నుంచి చిన్నపాటి స్పందన కూడా అప్పటి వరకు లేదు. వరంగల్లోని కాకతీయ